ఏంటంటే సంగతిలో హ్యాపీ ఈస్టర్ అండి. మల్లె మొగ్గలు చాలా బాగా వచ్చినాయి కదా. రాజీ ఉదయాన్నే ఒకసారి సాయంత్రం ఒకసారి నీళ్ళు పోస్తూ ఉంటుంది వాటికి. పూలు రాజకుమార్ ఉదయాన్నే పని చేసుకుంటుంటే అంట్లు దొంగలుంటే సువాసన వచ్చేసి ఇన్ని పూలు చిన్న చిన్న మొగ్గలు మొత్తం పీకేసింది. బాగా దెబ్బ బేన ఏడిచింది సువాసిని. తప్పేదేముంది. ప్రార్థనకి వెళ్ళొచ్చాం ఉదయాన్నే. ప్రార్థన చాలా బాగా జరిగింది. పండుగ రోజు సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. అయితే ఉదయాన్నే మటన్ తీసుకొచ్చాను. ఈరోజు ఫాస్టింగ్. అయితే భారతం తీసుకొని అక్కడే ఇంకా అందరం కూడా భోజనాలు జరిగినాయి. ఆ ఉద్దేశంతో కర్రీ చేయలేదు. మటన్ తీసుకురాగానే అమ్మటనే వాటి ముక్కలు కోసేసి శుభ్రం కడిగేసి తర్వాత ఆవిరి పెట్టేశాను. అంటే ఉడికిచ్చాను ఆవిరికి. ఉడికిస్తే అవి మనకి ఎంతసేపు అయినా ఉండిద్ది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. ప్రేయర్ చూసుకొని భోజనం చేసిన తర్వాత ఇంకా పిల్లలు మధ్యాహ్నం డైలీ ఎండాకాలం అని చెప్పేసి కొంచెం నిద్రకు అలవాటు చేశా. అంటే ఎటు తిరగకుండా నిద్రపోవాలన్న ఉద్దేశంతో. తర్వాత ఇంకా ఇచ్చిన పిల్ల ఏమో నా భార్య. అసలుకి నిద్ర అంటే ఎంత పిచ్చి అంటే అంత ఇష్టం ఏందో అమ్మాయికి. అసలు నాకు నిద్ర అంటేనే పట్టదు. ఆ పొగులు నిద్రపోదు. అలాంటిది నాకు వ్యతిరేకంగా రాజకుమారి. సరేలే, ఆ అమ్మాయి అంటే నిద్రపోతుంది. ఆ అమ్మాయి కంటే అదొక అదృష్టం. ఆ నిద్ర లేని వాళ్ళు రానోళ్ళు వాళ్ళు ఎంతమంది బాధపడాలి. నాలాంటి వాళ్ళు. నిద్రపోతా ఉంది కదా, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం ఎందుకు. టైం వచ్చేసి 4:05 అవుతుంది. త్వరగా అయితే కర్రీ అని చేద్దాం. మరి మనం అన్న లేవట్లేదు. పిల్లకాయలు కూడా కొనుక్కున్నారు. పెద్దోడు సువాసిని, అలా చిన్నోడు. వీళ్ళు నలుగురు లేచేసరికి కూర వేసి పెడితే ప్రశాంతంగా తింటారుగా. సరే, కూరగాయలు ఏమేమి తీసుకొచ్చా పొద్దున కారు మంచిపోయి మునక్కాయలు తీసుకొచ్చిన. ఈ ఫ్రీగానే ఇచ్చారు, కొంచెం వాడిపోయినాయి అని చెప్పేసి. అంటే మాకు తెలిసినాయండిలే. తర్వాత ఇంకా మిగతా కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నా. సింపుల్ ప్రాసెస్. కూరగాయలు అయితే శుభ్రం కోసేసుకున్నా. ఇంకా మటన్ తీసుకొచ్చా కదా, మటన్లో కొంచెం కొవ్వే ఉంది. ఈరోజు చుక్క నూనె లేకుండా మటన్ కర్రీ చేస్తాను నా స్టైల్లో. ఎలాగొచ్చిందో చూడండి, సరేనా. తర్వాత వచ్చేసి కూరగాయలు మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. త్వరగా డేసే పెట్టేసుకుందాం. చుక్క నూనె లేకుండా ఫస్ట్ టైం వండబోతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఓకేనా. వేడవుతూ ఉంది. ఇవ్వండి మటన్ వచ్చేసి ఉదయాన్నే అన్ని దినుసులు మొత్తం వేసేసాం. మసాలా దినుసులు ఉడకబెట్టేసి రెడీగా ఉంది. సరే, వేడెక్కిందిగా. ముందు సజ్జీరా వేసుకుందాం. సజీరా తర్వాత వీటిలో ఒక్కొక్కటి వేస్తున్నాం దినుసులు. ఎందుకంటే ఉదయాన్నే మటన్లో వేసి ఉడికిచ్చాను కదా, ఆ ఫ్లేవర్ సరిపోద్ది. కొంచెం వేసుకుందాం. ఇవి కూడా ఒక్కొక్కటి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. నూనె లేదు కదా, కొంచెం పిసికెత్తే బెటర్. ఎట్టైనా కొంచెం ఉల్లిపాయల వాటర్ ఉంటుంది కదా. పచ్చిమిర్చి, కొత్తిమీర పక్కకు, టమాటాలు కూడా. గంటతో వల్లగట్ల బాగా మగ్గనిచ్చుకుందాం. బాగా మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టేద్దాం.
లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సబ్జా గింజలు వాటర్లో పోసుకొని ఒక పావు గంట అవుతుంది. బాగా ఉబ్బుని చాలా మంచిది, అంటే ఒంటికి బాగా సలవ. కొంచెం బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు, కానీ పర్వాలా ఇట్లా మన సప్పని తాగేస్తాం. మా రాజే ఇప్పుడు లెగదు, ఎన్ని మాటలు మాట్లాడినా అబ్బే. ఎక్కువ సితార్ పని సిమెంట్ పని చేస్తూ ఉంటాం కదా, ఫుల్ టెంపరేచర్ ఉంటుంది నా బాడీ అంతా. అప్పుడప్పుడు ఇది తాగితే చాలా బెటర్, అంటే ఒళ్ళు కూల్ అయిపోయి మనకే చాలా బెటర్గా ఉంటుంది. బాగా మగ్గేసినాయి. దీంట్లో ఇంకా ఒకసారి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం, తర్వాత కల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు, తిప్పేసుకుందాం. కారం లాస్ట్ వేసుకుందాం, ఇప్పుడే వేసేసుకుంటే మాడిపోయిద్ది. ఈ 8X ఎందుకు పడుతుందో అర్థం కావట్లా. ఒక్కోసారి ఎంత కోపం అవుతుంది, సెల్ పగల కొట్టాలని తెస్తుంది. 1Xలో పెడితే ఇప్పుడు ఎలా ఉంది చూడడానికి, 8Xలో పెడితే క్లారిటీ తగ్గిద్ది, బ్లర్గా కనపడుతుంది మొహం. రాజే మాటలు లేవు. ఇంకో గ్లాసు ఏంటో తెలుసా, ఈరోజు పేరుకి వెళ్ళాం కదా, ఈస్టర్ పండుగ అని చెప్పేసి భోజనాలతో పాటు పరాను కూడా ఇచ్చారన్నమాట. కాసేపు తాగుదాంలే, అప్పుడేముంది. సరే, మటను ఒకసారి తిప్పేసుకొని ఇంకా వేసుకుందాం దీంట్లోకి, ఓకేనా? అలానే కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకుందాం, బాగుంటుంది. అంటే కొంచెం మన కారం వేస్తాం కదా, పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలు, మరీ మంటగా కాకుండా కొంచెం పులుపు కాకుండా తగిలితే పిల్లలు కూడా తింటారు కదా. మనం కాదు, ఫస్ట్ పిల్లలు మెయిన్ ప్రయారిటీ. ఏంది దీని బాగా చూడండి, పైకి ఎక్కింది. ఏం చేయాలి దీన్ని, భయం లేదు అసలు దానికి. ఓకే, ఎంతవరకు వచ్చినా చూద్దాం. చూడండి, వాటర్ వచ్చేసింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తీసుకొచ్చా, అది రెడీగా ఉందనుకుంటే అది లేదు, రాజ్కుమార్ మనం వంట చేసేసింది అనుకుంటా, కనబడతలే. అందుకని చెప్పేసి అమ్మండి నిమిషాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసా, కలిపేసుకుందాం. సగం వేసుకుంటే సరిపోతులే. హై ఫ్లేమ్లో పెడదాం, పచ్చేసం పోవాలిగా, కొంచెం పచ్చేసం తగులుతుంది. అందుకే హై ఫ్లేమ్లో పెడితే మాట ఉంటుంది. మళ్ళీ 8Xలో పడింది ఇది, ఏం చేయాలరా? పిల్లకాయలు లేచారు, రాజ్కుమార్ కూడా లేచింది. బొడ్డోడు కుక్క పెట్టే సంగతి తెలుసుగా,
బ్యా అనేసరికి రాసుకున్న పరిగెత్తుకుంటూ పోయింది. ముందు నా కొడుకు కుక్క పడితే మళ్ళీ నేను అల్లాడిపోతా అని చెప్పేసి పాలేస్తా ఉంది. ఏందో చూపు చూసి నాకు వెళ్ళి ఏంది నువ్వు విచిత్రంగా చేస్తాంలే, ఎప్పుడు చేయనోడు కూడా గరిటె పట్టిండు అని అనుకుంటుంది. కూర వచ్చింది అనుకుంటా, బాగా మగ్గి మంచి స్మెల్ వస్తూ ఉంది. ముక్కలు వేసేద్దాం, అది కూడా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ముక్కలు వేసేసుకుందాం, ఉడకబెట్టిన కేజీ ముక్కలు. చూసారా, దీంట్లో కొంచెం కొవ్వు ఉంది కదా, ఇదే సరిపోతుంది నూనెకి. కొంచెం అంటుకుపోయినాయి ముక్కలు, ఇవి కూడా వేసేద్దాం. లేకపోతే ఇది కూడా దీంట్లో మొత్తం పోసేసి మూత పెట్టేస్తే పోయిద్దిగా, ఏమంటారు? బాగా ఉడికిద్ది. అది కుక్కర్ లేదు, మాట ఉంటుంది. కారం వేసి చేసుకుందాం. ఇంకా ఇది ఆపేద్దాం, దీంతో పని ఏముంది. కారం వేసేసుకొని మూత పెట్టేస్తే దాని పని అదే చేసుకుంటుంది. కారం చాలా పవర్ఫుల్గా ఉంది, 2 గంటలు వేసుకొని సరిపోద్ది. ఎందుకంటే కారం తెగ మంటగా ఉంది. సర్లే, కొంచెం చింతపండు కూడా పులుసు పోసుకుందాం. మీరు ఒకవేళ పోసుకోపోవచ్చు, అంటే చింతపండు వేసుకోపోవచ్చు, కానీ నేను వేస్తున్నాను. చూద్దాం టేస్ట్ అలా ఉండదు, కొత్త చేస్తేనే కదా అర్థమయ్యేది బాగుందా లేదని చెప్పేసి, అంతేగా. ఏరా బిడ్డ, వచ్చావా? ఏం సంగతులు? నిద్ర సరిపోయినాయా మా అమ్మకి నీకు? కొట్టండి రా, మీకు కుదిరింది. రోజు ఆదివారంగా మాటలు లేవు ఇంకా. చింతపండు మొత్తం తిప్పేసుకున్నాం. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ వస్తే చాలు. కూర వచ్చింది. ఈ వంటలు మగవాళ్ళు చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు. పెట్టులాకు వేసే ఉంది. ఏంది రాజు మేడం? ఏ మేడం మళ్ళీ పండుకున్నావా? చూసారా, నిద్ర అంటే అంత ఇష్టం, మళ్ళీ నిద్ర వేస్తుంది. రా బయటికి రా, సరళ కావుతావుతుంది. కూర రెడీగా వచ్చింది, చేతులు కట్టుకుందిరా. 3 విజిల్ వస్తే చాలు. నాని కూర రెడీ అయిపోయినట్టు. ఎట్టుంటుందో ఏమో మరి, తిట్టించుకోవడమా పొగిడించుకోవడం జరగాలి. కూరతో తిట్టించుకున్న పర్వాలా, నెక్స్ట్ టైం మళ్ళీ అప్డేట్ అవుతా. దోశలు పోతుందా? ఎండాకాలం వచ్చేసింది, చల్లగా ఆరు బయట మంచం వేసుకుని పడుకుంటే సూపర్ ఉంటుందండి. చెప్పడం మర్చిపోయాను, పనులు చాలా తక్కువైపోయినాయి. ఉన్న రోజులు కూలి పనికి వెళ్తున్నాం, లేని రోజు ఏమో క్యాంపింగ్ తీసుకుంటా ఉన్నాము. మీరేంటంటే పని బాట లేకుండా తిండి బోతులు లాగా పొద్దుగులా క్యాంపింగ్ అని అనుకుంటున్నారు. అది కొత్తగా చూసేవాళ్ళు తప్పుగా అనుకోవచ్చు, కానీ మన గురించి తెలియదు కదా. అందుకని చెప్పేసి పాజిటివ్ చూడండి. పని చేసామా పనికి మనం ఉన్నామా మీకు అర్థమయ్యిద్ది. ఎందుకంటే ఇంక మనం లేచిన కాంచి పని ఉందంటే మాత్రం నిద్రపోం, 24 గంటలు చేస్తానే ఉంటాం. ఎందుకంటే మన చూస్తారు కదా పనులు మనం ఎలా చేసాం. నేను నా భార్య కూలోళ్ళని పెట్టుకోకుండా చేసాం, అలా ఉంటుంది మా పనులు. వారం 7 ఎంత నష్టపోయానో మీకు తెలుసు. ఎందుకంటే పొలం కాకుండా మనుషుల మీద ఆధారపడుకొని విజయవాడలో అక్కడ ముఠా కట్టుకొని చేసుకుని చేద్దాం అనుకుంటే
ప్రతి తలకింద వ్యవహారం అయిపోయి తీరా చూస్తే పని అక్కడ లేక మళ్ళీ మనుషులు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగా ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ పొలమే మాట్లాడుకుంటాం, అందుకని అటు ఇటు కాకుండా అయిపోయింది వ్యవహారం. అందుకని ఏం తోచట్లా. ఇంకేం రాజే సరిపోయింది నిద్ర? ప్రసెంట్ నిద్రపోకూడదు. ఆహా చెప్పలా పరమానం నాకు సబ్జెక్ట్ లాగ్ కదా. కడుక్కో మరి పోయి నిద్ర మొహం కడుక్కోపో. మటన్ చాలా తిందని. ఓకేనండి 4 విజులు వచ్చేసింది. లాస్ట్ వీక్ తీసేస్తాం. తీసేసి కూర ఎంతవరకు వచ్చింది చూసేసుకొని కొత్తిమీర మొత్తం తిప్పేసి దాంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇంకో విజులు వచ్చి సరిపోద్ది మనకి. పోయండి ఎవరొద్దన్నారు. దాంట్లో కూర చేసా. కూర చేసి దాంట్లో తాలింపు వేసేసి కుక్కర్లో పెట్టా. అమ్మని ఉడికిద్దాన్ని. మారితే ఏం కాదులేదు, తోముకోవచ్చు. కూర చేసి పెట్టట్లా మాత్రం ఆ పిల్లలు దొక్కే కూర చూద్దాం. పూర్తి ఆవిరిపోయిన తర్వాత తీయాలి రాజు. ఇది మధ్యలో తిస్తే టాప్ లెగ్సిపోయిద్ది. కూర ఒక చోట కుదురుతుంది బాగా. కొత్తిమీర వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నట్టే ఒక నిమిషం అలా ఉంచేసుకొని తింపేసుకోవచ్చు. ఇంకా 2 విజులు వెలిగించి. రాజే భోజనం వడ్డించి మరి ఇక టేస్ట్ చేద్దాం ఫస్ట్. పిల్లలు కూడా ఆగదు అంటున్నారు. ఓకేనండి, రాజు అయితే భోజనం వడ్డించేసింది. సుహాసినిరా ముక్కలు తిన్నాం. అమ్మా అర్థం కాదా? కాలుతా ఉంది. ఐస్లా అన్నం తిన్న తర్వాత ఐస్లే, లేకపోతే ఉండవు. కాలిపోతా ఉంది. ముక్కలు చూడండి ఎలా గుడికిందో. జ్యూసీగా ఉంది. మా ఉల్లిపాయ పడితే బాగుంది. రాజు కూడా తినిపిద్దాం. నేనే కూర తీసుకొని నేనే డప్పు కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది? బాగుండదు కదా. రాజు పెడదాం. రాజీ ముద్ద పట్టు. ఎలాగుంది
నిజం చెప్పు, నిజంగా నూనె చుక్క వేయాల. ఈ ఐడియా ఎంత బాగుంది బావ. నూనె లేదంటున్నావు, 10 చాక్స్ వచ్చిందేమో అనుకున్నా. టేస్ట్ మాత్రం అంటే వీడియో ఉందని కాదు, నీ ముందని కాదు, పుల్లగా కారం కారంగా బాగుంది. సాస్ నువ్వు కూడా రా తిందని. మంట అంటావో పులుపు అంటావో లేకపోతే అసలు బాగాలేదంటావో నీ ఇష్టం, ఉన్నది చెప్పు, ఓకేనా? తిన్నాక చెప్పు. ఎట్టుంది అంటే నీకు మంటకుందా, పుల్లగుందా, లే బాగుందా? మంటలేదు. ఇంకా బాగుందా? ఓకే సుహాసిని నువ్వు పట్టు, నువ్వు మొక్క పట్టు. ఎట్టుంది? బాగుందా? కాదండి, నా పిల్లలకి నా భార్య నచ్చింది చాలు. బాయ్ అండి, మరి ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.